చేసి అంగి చేస్తే ఇంకా ఒక భారత్ అయితే అయిపోయింది. అమ్మవారికి అయితే బండి కింద కొట్టు. ఊరికే కొట్టు. అమ్మవారి ఫీలింగ్ అబ్బా. బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎల్ మన లైఫ్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే అందరూ వరలక్ష్మి వ్రతాలు బిజీగా ఉంటారు. ఈ వీడియో రావడానికి మీకు ముందుకు కొంచెం లేట్ అయితే అయింది. ఇంకా ఎడిటింగ్ వీడియోతో వస్తామనుకున్నాను, కానీ ఇంతలో వరలక్ష్మి వ్రతం పూజ ఇంట్లో పనులతో స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకే కొంచెం లేట్ అవుతుంది. మీకు అందరికీ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి సింపుల్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో కూడా నేను వరలక్ష్మి వ్రతం అయితే చేయట్లేదు, సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నాను. ఎందుకు చేయట్లేదు, ఎప్పటి నుంచి చేయట్లేదు అనేది ఈ వీడియోలో చూసేయండి. తప్పకుండా నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. నేనైతే ఇక మార్నింగ్ లేచింది ఆల్రెడీ పొద్దున్న తొందరగా లేద్దాం అనుకున్నాను. నిద్ర రావడం లేటుగా పట్టింది, తొందరగా లేవలే 7కి లేసాను. ఇంక ఇంట్లో నైట్ కూడా గిన్నెలు తోమలేదు. ఇంకా ఈ శుభ్రం చేసుకునే వారికి మస్తు టైం అవుతుంది కదా. హడావిడిగా ఇంట్లో అయితే పనులతో స్టార్ట్ చేశాను. ఇంకా వంట బండ కడిగి గిన్నెలు తోమి ఇలా ఇంకా పనులు ఉంటాయి కదా, పాచి పనులు, దాంతో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇది పొయ్యి కడిగేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ముగ్గు పెట్టి ఇక పనులు స్టార్ట్ చేయాలి. ఇంకా నేనైతే ఇలా దండం పెట్టుకుంటాను. బయట కూడా ఇక కడిగేసాను, ముగ్గు పెట్టలేదు. వంట బండ కడిగెట్టి బయట అయితే ముగ్గులు కడపకి బయట ముగ్గు వేసుకుందామని అయితే వెళ్ళాను, వేసాను. ఇంకా వచ్చేసి ఈరోజు పూజా విధానం అయితే సింపుల్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, చూస్తుంటే అర్థమై ఉంటుంది. నేను వరలక్ష్మి వ్రతం అయితే చేయలేదు ఎందుకనేసి. మాకు పూజ గది కూడా చిన్నగా ఉంది, దానికోసం చేయట్లేదా అంటే దానికోసం అయితే కాదండి. ఇంకా పూజ నేను 2-3 ఏళ్ళు అలా చేసుకున్నాను. వాయినాలు ఇచ్చడము, వరలక్ష్మి వ్రతం కూడా ఒకసారి 2. మెయిన్ ఇది పరుస్తుంటే ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్తుంది. మొత్తానికి సదిరేశాను. ఇంకా ముఖం కడదాం అనుకున్నా, మళ్ళీ ఇంకా దగ్గర ఉందండి, ఇక్కడ చదరాలి. ఇలానే ఉంటుంది. మాత్రం పనులు చేస్తుంటే ఒక దిక్కు చేస్తుంటే ఇంకో పని మరుస్తాం. ఇల్లు తూడ్చాను, మా అమ్మాయి లేచి వచ్చింది, ఇది చదరలేదనేసి ఇక్కడ చదువుతున్నాను. ఇలా ఉంటుంది హడావిడి, లేటు లేవడం. ఇంకా అందులో పనులు చాలా ఉన్నాయి. తూడ్చడం కూడా అంటే మళ్ళీ పూజ చేసుకోవాలి, వంట చేయాలంటే చాలా హడావిడి పడతాం కదా. ఇంకా అలా అనమాట. ఇంకా మొత్తానికైతే సదిరేసి స్నానం చేసుకొని వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. బియ్యం కడిగి ఇంకా పొయ్యి పైన పెట్టి పప్పు పొయ్యి పైన పెట్టి ఇంకా పూజ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇదేనండి అమ్మాయితో ఇంకా 2-3 ఏళ్ళు వాయినాలు అయితే మంచిగా ఇచ్చుకున్నాను. మా అమ్మాయి పుట్టక ముందుకు. ఇంకా పూజకు వచ్చేసి అమ్మాయితో ఒక ఇబ్బంది ఉన్న వ్రతం కూడా చేసుకున్నాను. కానీ ఇప్పుడు అస్సలు ఒక దగ్గర పెట్టిన సామాన్ ఒక దగ్గర ఉంచదు మా పాప. సో అందుకనే చెయ్యట్లేదు. ప్లస్ నాకు ఇక్కడ వచ్చినాక పెద్దగా ఎవరిని పిలిచి వాయినాలు ఇవ్వడానికి తెలియదు. మా ఇంట్లో ఒకరు ఉన్నారు, పక్కన ఇద్దరు ఉన్నారు, సరిపోరు. ఒక 5 మెంబర్స్ కన్నా వాయినాలు ఇవ్వాలి కదా. అందుకని ఇంకా మాకు దేవుని రూము చిన్న రూములు ఉన్నాయి. ఇంకా దేవుని రూమ్ కూడా లేకపోతే నేను హాల్ సెల్ఫ్లోనే దేవుడికని ఏర్పాటు చేసుకున్నాను. ఒక టెంపుల్ తెచ్చి పెట్టుకున్నాను, అది కుదరలేదు, ఫోటోలు పడతలేవని మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాను. వేరే ప్లేస్ దగ్గర పెట్టినాను. వ్రతం చేసినప్పుడే 2-3 తవ్వాల మార్చుకున్నాను, మా అమ్మాయి అటు ఇటు తీస్తుందనేసి. అలాగా వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే ఇంకా ఇక్కడ మార్చుకుంటూ 8 వడ్డీతో సహా 8 టైమ్స్ అలా చేసుకున్నాను, 7 వారాలు. ఇంక వరలక్ష్మి వ్రతం కూడా చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంది, చేస్తానా లేదా అని కొన్ని ఐటమ్స్ అయితే పూజకు సంబంధించి తెచ్చుకున్నాను. కానీ ఇవ్వడానికి లేదు, సింపుల్గా పూజ చేసుకొని కూడా ఇవ్వచ్చు కొంచెం 2-3 కన్నా అనుకున్నాను. కానీ కరెక్ట్ పర్సన్స్ లేరు. మళ్ళీ మా అమ్మాయి ఒక దగ్గర పూజకి మంచిగా కలశం పెట్టి చేసుకోవాలన్నా కూడా చెయ్యనీయదు, అందుకనేసి చేయట్లేదు. ఇంకా పూజా మందిరం ఉంటేనే చెయ్యాలి అనేది లేదు, కానీ కొంచెం కింద ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ పిల్లలు ఉన్న దగ్గర ఇలా అయిపోతుంది. ఇంకా దేవుడికి అయితే అలా పైన పెట్టేసుకున్నాను. ఇంకా దేవుని సామాన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను సామాను. మీరు ఇలానే చేస్తారా? దేవుని రూమ్ ఉన్నా లేదా అనేసి
డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే దేవుని రూము లేకున్నా చేసుకుంటాం, ఎక్కడైనా పెట్టి చేసుకుంటాము. అసలు యాక్చువల్గా మన తెలంగాణ వాళ్ళకి వరలక్ష్మి వ్రతం అనేదే లేదు కదా. మనము పక్క వాళ్ళు సిటీలలో అందరూ చేస్తూ, ఊర్లలో అయితే అసలు ఎవరు చేయరండి. నేను మళ్ళీ ఊర్లలో కూడా ఉండొచ్చాను కదా, అక్కడ కూడా ఎవరు ఇవ్వరు అసలుకి. ఇంకా ఊర్లలో ఇవ్వరు, మనకి లేదు. కానీ ఇంకా మనము ఈ వ్రతాలు పూజలు అంటే ఇప్పుడు షో, ఇంకా ఇలా అంటే తప్పుగా అనుకుంటారేమో. షో అయిపోయింది, షో అని కాదు, ఇంకా అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా. ఒకరిని చూసి ఒకరం చేసుకుంటూ వస్తాము. ఇంకా దేవునికైతే చేసేసి బొట్టు అయితే పెట్టి, ఇంకా ఇలా అలంకరించి సింపుల్గా మల్లెపూలు ఇలా దండలు వేసేసి వేసినాను. ఈ కంగారులో వంట చేసుకొని పప్పు అన్నం అయితే పెట్టాను. ఇప్పటికి లేటు చాలా అవుతుంది. ఇంకా తిరగడం కూడా ఇంకా పైన ఉంది కాబట్టి పీట వేసుకొని ఎక్కి దిగి వాల్సి వస్తుంది. ఇందులో ఉండే వాళ్ళకి బాగా తప్పవు. ఇంకా అందులో చిన్న పిల్లలు ఉంటే గుంజుతుంటే ఇలా పైన పెట్టుకోక తప్పట్లేదు. వెంకటేశ్వర స్వామి ఫోటోలోనే ఆ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. అక్కడే గాజులు, అరటిపండు, ఒక్క ఇలా పసుపు కుంకుమలు ఇచ్చి ఆ తాంబూలం లాగా పెట్టి మొక్కాను అనమాట. ఇంకా మొక్కేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాలి. 10 అయ్యింది, ఇంకా పూజ కంప్లీట్ అయ్యింది. వారు చెప్పినప్పుడు వినాలి కదా. ఈయనకుట కొట్టాను, పళ్ళకొట్టాను బండను, కొబ్బరికాయతో పాటు వండను కూడా వలగొట్టాను. ఇలా ఉంటుంది హడావిడిగా చేసుకుంటుంటే. హడావిడి ఏం లేదు, వంట అయ్యింది, కానీ పూజ చేసే టైంకి ఇలా ఇంకా మా పాప వచ్చి కొంచుతానని హడావిడి ఉంటుంది నాకైతే. అందుకలా ఇలా చేస్తానన్నమాట. మొత్తానికైతే ఇలా బొట్టు పెట్టించుకొని ఇంకా గాజులు అయితే వేయించుకుంటున్నాను. మీలో ఎంతమంది వేయించుకున్నారు? ఇలా పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా. ఇంకా నేనైతే బయట ఎవరికి వాయినాలు ఇచ్చిన ఇవ్వకుండా మా వారితో అయితే నేనైతే ఆశీర్వాదం తీసుకున్నాను. అందులో గాజులు, గ్రీన్ కలర్ గాజులు తెప్పించుకొని వేయించుకున్నాను అనమాట, దేవుని దగ్గర పెట్టేసి. ఇంకా దేవుని మందిరంలో ప్లేస్ కూడా లేదు కదా, గాజులు అక్కడే పెట్టాను, వాయినం అక్కడనే పెట్టినాను. ఇంకా మా వారైతే నాకు పెట్టేస్తున్నారు. వేసుకున్నంత ఈజీగా వాళ్ళకి ఏనీక రాదుగా, తిప్పలు పడుతున్నారు గాజులు పెట్టడానికి. ఇంకా ఎలాగోలాగా పెట్టారు, కొంచెం పెట్టినట్టే కదా అని నేనైతే ఇంకా మొత్తం వేసేసుకున్నాను అనమాట. ఇలా మీలో ఎంతమంది చేశారు ఈసారి గాజులు వేయించుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇలా వరలక్ష్మి పూజ సింపుల్గా అయితే మేము ఇలా చేసుకున్నాను. ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను, అది దీవించమని కాలు పైన పెట్టాను. ఇంకా మా వారికి సంతోషం చూడండి, అంతా ఎదురు చూస్తారు కాలు మొక్కించుకొని, ఈ రోజుతో తీరిపోతుంది. సో ఇది మా వరలక్ష్మి పూజ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చింది అనుకుంటున్న వీడియో నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.